హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇంటర్నెట్ బ్యాంక్ యూస్ చేసుకుని లోన్ రీపేమెంట్ ఎలా చేయాలి అనేది. అయితే ఫస్ట్ ఇందులో మీరు లోన్ రీపేమెంట్ చేయాలి అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఫోన్లో. చేసుకున్న తర్వాత మీ రెస్పెక్టివ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్యాంక్ సంబంధించినటువంటి యాప్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. నా బ్యాంక్ రిలేటెడ్ ఏంటంటే నేనైతే ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ని. అందుకే నేను యోనో ఎస్బీఐ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. అయితే ఈ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు మన పర్సనల్ ఏదైతే పాస్వర్డ్ లేదా ఎంపిన్ ఏదో ఒకటి ఇస్తుంటాం కదా. ఎంపిన్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంపిన్ ఇచ్చిన తర్వాత మీకు మెయిన్ మెనూ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో చూడండి, అకౌంట్స్ అనేది, అకౌంట్స్, డిపాజిట్స్, లోను, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, కార్డ్స్, యోనో పే, యోనో క్యాష్ అనేది. ఫస్ట్ మనం ఇందులో అకౌంట్స్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మన హిస్టరీ ఏంటని తెలుస్తుంది. బ్యాలెన్స్ ఎంత ఉంది, డిపాజిట్స్ ఎంత ఉన్నాయి, మై బారోయింగ్స్ ఎంత ఉన్నాయి. బారోయింగ్స్ అంటే లోన్ అండి, మీరు ఎంత తీసుకున్నారో అదే. అయితే ఇందులో మై బారోయింగ్స్ అనేది ట్యాబ్ని ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా. ఇందులో పర్సనల్ లోన్ అని షో చేస్తుంది. ఇందులో అయితే యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి నాకు 1921 రూపీస్ లోన్ అయితే ఉంది. అది ఓపెన్ చేస్తున్నాను నేను. ఇదిగోండి, ఇప్పటి వరకు నేను ఈ లోన్ హిస్టరీ అనేది అవుట్ స్టాండింగ్ అమౌంట్ 1921 రూపీస్ అయితే ఉంది ఇప్పటి వరకు. ఇదంతా నేను ఇంతకుముందు నేను లోన్ రీపేమెంట్ చేసినటువంటి హిస్టరీ. అయితే మనం ఇప్పుడు లోన్ రీపేమెంట్ ఎలా అయితే చేయాలి దాని గురించే కదా ఈ వీడియో. అయితే ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చిందాక ఇందులో మళ్ళీ మెయిన్ మెనూకి వచ్చిన తర్వాత ఇందులో యోనో పే అనే ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. యోనో పే అనే ట్యాబ్ని ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇందులో బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు ఓనర్ అదర్ అకౌంట్, ఇది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓపెన్ చేశాను. ఇందులో మీకు కనిపిస్తుంది అదర్ అకౌంట్స్. ఇంకొకటి ఏంటంటే ఓన్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా షో అవుతుంటుంది కదా. నేనైతే ఏదైతే లోన్ తీసుకున్నానో అది అకౌంట్ నెంబర్ ఇది MCTL ఎక్స్ప్రెస్ క్రెడిట్ అని చూపిస్తుంది కదా. ఇదండి, ఇది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదండి, మనం ఏ విధంగా అయితే పేమెంట్ డీటెయిల్స్ అమౌంట్ అని ఉంది కదా, ఇందులో మనం ఎంతైతే రీపేమెంట్ చేయాలనుకుంటున్నామో, నేనైతే మీకు చూపించడానికి ఎగ్జాంపుల్ 10 రూపీస్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఇందులో ఉంది కదా సెలెక్ట్ పర్పస్ అయితే చేసుకోవాలి. పర్పస్ చూద్దాం. ట్రాన్స్ఫర్ టు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, లోన్ రీపేమెంట్, రెంట్, డిపాజిట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, బిల్ పేమెంట్, అదర్స్ అని ఉంది కదా. మనమైతే ఇప్పుడు లోన్ రీపేమెంట్ ఎలా అయితే చేయాలి అనేది దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. లోన్ రీపేమెంట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇందులో నెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కన్ఫర్మ్ అని ఉంది కదా, చూసుకోండి ఒకసారి. మీరు అమౌంట్ ఎంతైతే మీరు టైప్ చేసుకున్నారో, నేనైతే 10 రూపీస్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. 10 రూపీస్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసినాక ఇదిగోండి, ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. 10 రూపీస్ అయితే నేను లోన్ రీపేమెంట్ అయితే చేశాను. ఒకసారి మనం మై అకౌంట్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మై అకౌంట్స్లోనే హిస్టరీ మొత్తం ఉంటుంది. అకౌంట్స్లో ఓపెన్ చేస్తే ఇందులో మై బ్యాలెన్స్, డిపాజిట్స్, మై బారోయింగ్స్ అని ఉంది కదా. మనమైతే ఇప్పుడు లోన్ రీపేమెంట్ 10 రూపీస్ చేసాం కదా, మై బారోయింగ్స్లో షో చేస్తుంది. ఇందులో ఉంది కదా పర్సనల్ లోన్ ఉన్నది. ఈ పర్సనల్ లోన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేస్తే చూడండి, ప్రెసెంట్ అయితే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పర్సనల్ లోన్ యాజ్ ఆన్ టుడే 1911 రూపీస్ ఉందండి నాకు. ఇదిగోండి, మనం ఇప్పుడు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ 9th జూన్ 10 రూపీస్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు చేశాను. ఇదండి మొత్తం లోన్. మీరు నేనైతే తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నైతే ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ అయితే చేశానో ఇవన్నీ ఇందులో షో చేస్తుందండి. ఇదండి, పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత లోన్ రీపేమెంట్ అనేది ఏ విధంగా చేయాలనేది మీకు
చూపించడం జరిగింది ఈ వీడియోలో. మీకైతే నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.